భారతదేశము భారతీయ సంస్కృతి వైభవమును తెలుసుకుందాం. హిందూ ధర్మ మతములోని వివాహ మహోత్సవ సమయంలో పురోహితులు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని ఉద్దేశించి కొన్ని మంత్రాలు పఠించి విధి విధానాలను అనుసరించమని సూచిస్తారు. పూర్వకాలంలో వివాహ సంప్రదాయ విలువలు తెలిసిన వారు ఇప్పటికీ గౌరవిస్తూ ఆచరిస్తూ ఉన్నారు. వారు అనుసరించి చూపిన మార్గమే వారి భావితరాల వారికి ఆదర్శప్రాయం కావాలని సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ దాంపత్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఎందరో మహానుభావులు నేటికి భారతదేశంలో మనకు కనిపిస్తారు. మానవుడు తాను ఏ విషయాన్ని ఆచరించాలి అన్నా అనుసరించాలి అన్న ప్రమాణము ఏమిటి అని సంశయించకుండా దేవతామూర్తులుగా మానవుల చేత పూజింపబడుతున్న పార్వతీ పరమేశ్వరులు సీతారాములనే దాంపత్య జీవనానికి ఉదహరిస్తారు. వారు మానవులుగా ఎన్నో అవాంతరాలను అధిగమించారు. ఏటా దేవాలయంలో మాఘమాసంలో శివపార్వతీ కళ్యాణము, చైత్రమాసంలో సీతారామ కళ్యాణ ఉత్సవాలను తరతరాల వారి నుండి గ్రహించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ వివాహ మహోత్సవ విషయాలు పురోహితులు వివాహ సందర్భంలో నూతన వధూవరులకు మంత్రముతో తెలియజెప్పే ఆవశ్యకతను గురించి అర్థసహితముగా తెలుసుకుందాము. వివాహ మహోత్సవ సమయంలో పురోహితులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల చేత సంకల్పం చేయించే మంత్రం. కన్యాదానం సమయంలో మంత్రం: కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. బ్రహ్మలోక ప్రాప్తి కోసము నేను సువర్ణ సంపద గల స్వర్ణాభరణ భూషితురాలైన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడైన నీకు దానము చేయబోతున్నాను అని అర్థము వచ్చేలా అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టి తండ్రి కన్యాదానము చేస్తారు. ఇది వివాహ మహోత్సవంలోని ఆంతర్యం. హరి ఓం తత్సత్.